నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని అంజయ్ నగరంలో కేవలం 50 అడుగుల స్థలంలో 7 అంతస్తుల బిల్డింగ్ నిర్మించారు. ఆ 7 అంతస్తుల భవనం నిర్మాణానికి అనుమతులు ఉన్నాయంటే లేవు. కానీ బిల్డర్ అత్యాశతోటి 7 అంతస్తులు నిర్మిస్తే ఆ 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అమాయక ప్రజలు, అక్కడ పనిచేస్తున్నటువంటి లేబర్గా ఉన్నటువంటి 2 వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఇది ఎంత అన్యాయం అంటే, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఓనర్కు అక్కడ 33 గజాల స్థలమే ఉంది. కానీ పక్కనే ఉన్న నాలా మీద కన్నేసి మరో 17 అడుగులు ఆ నాలాను కబ్జా చేసి మొత్తం ఒక 50 అడుగులుగా దాన్ని 7 అంతస్తుల భవనాన్ని నిర్మించి ఒక హాస్టల్కో లేకపోతే కమర్షియల్గానో ఒక లీజుకి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోటి ఆ స్థలానికి సంబంధించిన యజమాని ఉన్నాడు. కనీసం దాన్ని కట్టేటువంటి బిల్డర్ అయినా ఈ కడితే ఇది ఉంటుందా, ఊడిపోతుందా, ఇది ఉంటుందా, కూలుతుందా, ఇది ఎన్నాళ్ళు ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన చేయాల్సినటువంటి బిల్డర్ కూడా కాసులకు కక్కుర్తిపడి 7 అంతస్తులు ఏకంగా నిర్మించాడు. మరి 7 అంతస్తులు ఏకంగా నిర్మిస్తే పునాదులే కట్టేలేనప్పుడు భవనం ఎలా ఉంటుంది? దీంతో ఆ 7 అంతస్తుల్లో పైన ఎలక్ట్రీషియన్ వర్క్ జరుగుతుండగా ఒక్కసారిగా ఆ 7 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దీంతో ఆ ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అతనికి హెల్పర్గా వచ్చినటువంటి ఇంకో వ్యక్తి, 2 దుర్మరణం పాలయ్యారు. అంతేకాదు, ఈ భవనం కూలి పక్కనున్న అపార్ట్మెంట్ మీద పడిపోవడం వల్ల ఆ ఫ్లోర్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా చాలా ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు ఆ ఫ్లోర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉండలేని పరిస్థితి, అందుకే వాళ్ళని కూడా ఖాళీ చేయిస్తున్నారు. మరి ఈ 7 అంతస్తులకు అనుమతులు ఉన్నాయా అంటే అనుమతులు లేవు. మరి అనుమతులు లేకున్నా కానీ ఎందుకు ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు అనుమతులు ఇవ్వకున్నా కానీ ఇక్కడ నిర్మాణం చేపడుతున్నప్పుడు మరి జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవచ్చు కదా? జిహెచ్ఎంసీ అధికారులు ఉదాసీనంగా వివరించారు, పట్టింపు లేని విధంగా వివరించారు. అసలు అక్కడి లోకల్ వాళ్ళు ఇక్కడ అనుమతులు లేవు, ఇక్కడ G+2 అనుమతి ఉంది, ఇది 50 గజాలు కాదు, ఇది 33 గజాల స్థలము, ఈ నాలాను ఆక్రమించారు కాబట్టి ఈ అనుమతులను రద్దు చేయండి, దీన్ని అడ్డుకోండి అని చెప్పి జూన్ 15వ తారీఖున అక్కడ ఆ అంజయ్ నగర్లో ఉన్న బస్తీ వాసులు జిహెచ్ఎంసీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కానీ ఆ ఫిర్యాదును ఎవరైనా పట్టించుకుంటే కదా. ఆ ఫిర్యాదును పట్టించుకోకపోతే ఇవాళ ఏం జరిగింది? భవనం కూలిపోవడమే కాకుండా పక్కింటి వాళ్ళకి నష్టం జరిగింది. ఆ భవన నిర్మాణంలో పాల్గొన్నటువంటి 2 కూలీలు దుర్మరణం పాలయ్యారు. హైడ్రా చేస్తున్నటువంటి చర్యలు ఈ సందర్భంగా చూస్తే చాలా గొప్పగా అనిపించింది. నాలా మీద ఇల్లు కట్టే అధికారం ఎవరిచ్చారు? అతనికి నాలాను కబ్జా చేసే అధికారం ఎవరిచ్చారు? నాలా అనేది వర్షం వస్తే, నీళ్ళు వస్తే, లేదంటే డ్రైనేజ్ వాటర్ పోవడానికి ఉన్నటువంటి నాలా, ఆ నాలాను కూడా కబ్జా చేస్తే మరి డ్రైనేజ్ వాటర్ ఎలా పోతాయి? వర్షం నీళ్ళు ఎలా పోతుంది? మరి డ్రైనేజ్ పోవాల్సినటువంటి, లేదంటే వర్షం నీళ్ళు పోవాల్సినటువంటి నాలాను కబ్జా చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? కాజు అనేటువంటి వ్యక్తి ఆ యజమాని, సాదిక్ అనే వ్యక్తి బిల్డర్. మరి ఈ 2 ఆలోచనలు దుర్మార్గంగా ఉన్నప్పుడు అడ్డుకోవాల్సిన అధికారులు ఎక్కడ పోయారు? అడ్డుకోవాల్సిన అధికారులు పత్తా లేకుండా పోతే ఇవాళ జనం ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి కదా. నిజంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్ నగర్లో జరిగినటువంటి ఈ దుర్ఘటన ఏదైతుందో ఇది చాలా బాధాకరం. నిజంగా నాలాల మీద నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలను ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారులు అడ్డుకోవాలి, అనుమతులు ఇవ్వకూడదు. 50 గజాలలో 7 అంతస్తులు కట్టించేటువంటి అనుమతే లేనప్పుడు ఆ బిల్డింగ్ను 7 అంతస్తులు నిర్మాణం అయినా కానీ అధికారులు ఏం చేస్తున్నారు? నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తే అధికారులు తీరుంటే మరి అక్రమార్కులు రెచ్చిపోరా? అందుకే నాలాలు ఎక్కడ ఎవరైనా ఆక్రమించినా కానీ హైడ్రాకు ఫిర్యాదు చేయండి. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో ప్రమాదం ఉంది, ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేటువంటి సందర్భం ఇది. కాబట్టి ఈ నాలాల ఆక్రమణను అందరూ అడ్డుకోవాలి. ఈ నాలాల ఆక్రమణను హైడ్రా ఇంకా మరింతగా వేగం పెంచి అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అనుమతులు ఇవ్వకుండా ఈ బిల్డింగ్ కట్టినటువంటి బిల్డర్ కానీ, లేదంటే ఆ బిల్డింగ్ నిర్మాణానికి పూనుకున్నటువంటి యజమాని పైన కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాణాలు పోయినటువంటి ఆ లేబర్ ఎవరైతే ఉన్నారో, ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఆ కార్మికులకు కూడా ఖచ్చితంగా సరైన న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కడైనా, అంజయ్ నగరే కాదు ఎక్కడైనా కానీ ఈ అక్రమ నిర్మాణాలు జరగకుండా జిహెచ్ఎంసీ అధికారులు పారదర్శకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. నమస్తే.